తెలంగాణ ఎక్స్ప్రెస్ చూద్దాం. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ను రాచకొండ సిపి సుధీర్ బాబు విజిట్ చేశారు. ఆ తర్వాత సీసీ కెమెరాలు పరిశీలించారు. ఉప్పల్ పరిధిలో జరుగుతోన్న బోనాల ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లా పరిధిలో పోస్ట్ ఆఫీస్ ను మహిళలు బారులు తీరారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు అకౌంట్లో పడతాయని పుకార్లు, పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటే డబ్బులు జమ అవుతాయని ప్రచారం జరగడంతో మహిళలు వచ్చి అకౌంట్లు తీసుకుంటున్నారు. మహిళలు పోస్ట్ ఆఫీస్ మేనేజర్ అడగ్గా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదంటూ సమాధానమిచ్చారు. దీంతో మహిళలు నిరాశతో వెనుదిరిగారు. ఆదిలాబాద్ జిల్లా జాతీయ రహదారి సమీపంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సు, ప్రైవేటు వాహనాలు పోలీసులు తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేపట్టారు. అసాంఘిక కార్యక్రమాల నిర్మూలన తనిఖీలు చేపట్టామన్న సీఐ స్వామి, గంజాయి, మట్కా దొంగిలించిన వారి వాహనాలు, అనుమానితులను గుర్తించడానికి నాకాబందీ చేపట్టినట్టు తెలిపారు. ఓ ఆగంతకుడు వృద్ధురాలిని మోసం చేసిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగింది. బాధితురాలి వివరాల ప్రకారం నేరెళ్లకు చెందిన అయ్యేరి పోచవ అనే వృద్ధురాలు గోదావరి స్నానానికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి నేరెళ్ల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పరిచయం చేసుకున్నాడు. పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించి ఆమె 2 తులాల పుస్తెల తాడును తీసుకుని ఉడాయించాడు. లబోదిబోమంటూ ఆ అవ్వ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ ఇప్పిస్తానని మోసం చేసిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ మామ హరినాథరావు తన వద్ద 1,60,00,000 తీసుకుని మోసం చేశాడంటూ నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన మాజీ సర్పంచ్ దేవేందర్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన తమ్ముడు ఆరోగ్య విషయంలో గతంలో అతనితో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇప్పిస్తానని 5 కోట్లు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అప్పు చేసి 1,60,00,000 రూపాయలు ఇచ్చాక సీటు రాలేదని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యంలో 18 నెలల క్రితం ప్రజలకిచ్చిన హామీలను అన్నింటినీ అమలు పరుస్తామన్నారు. జిల్లాలో 55,000 మందికి రేషన్ కార్డులు అందజేశామని తెలిపారు. కొత్తగా 20 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ, కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు 3,500 ఇళ్లు, 60,000 ఉద్యోగులు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో పెన్షన్ కోసం వృద్ధులు పాత తహసీల్దార్ కార్యాలయంలో పడిగాపులు కాశారు. తెల్లవారుజాము నుంచి చెప్పులు, బండరాళ్లు పెట్టి క్యూలైన్లో వేచి ఉన్నారు. 3 గంటల నుంచి పెన్షన్ కోసం క్యూలైన్లో ఉన్నా కనీసం తాగడానికి నీరు కూడా లేవని వాపోయారు. చుట్టుపక్కల నుంచి దుర్వాసన వస్తోందని, పెన్షన్ ఇవ్వడానికి పక్క భవనం ఏర్పాటు చేయాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.